భవిష్యత్తును అంచనా వేయడం సాధ్యమేనా? బహుశా కాకపోవచ్చు. కానీ చరిత్రను సరిగ్గా అర్థం చేసుకుంటే భవిష్యత్తుకు మనం ఖచ్చితంగా సిద్ధంగా ఉండగలం. ప్రముఖ ఆర్థికవేత్త రే డాలియో ప్రకారం దేశాల ఎదుగుదల, పతనంలో ఒక ప్యాటర్న్ ఉంది. అది పదే పదే పునరావృతమవుతూ ఉంటుంది. ఈరోజు మనం ఆ చారిత్రక చక్రం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదిద్దాం. మారుతున్న ఈ ప్రపంచంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం. ఒక క్షణం దీని గురించి ఆలోచించండి. మన జీవితంలో ఋతువులు ఎలా మారుతుంటాయో, అంటే వసంతం, వేసవి, ఆ తర్వాత శీతాకాలం. అదేవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా సైకిల్స్ ఉంటే, దేశాలకు కూడా ఎదుగుదల, శిఖరాగ్రం, ఆపై పతనమనే దశలుంటాయా? ఈ ఆలోచనే మన ఈ మొత్తం విశ్లేషణకు పునాది. ప్రతి గొప్ప సామ్రాజ్యం ఒక విత్తనం లాంటిది. ఒక చిన్న ఆలోచనతో, ఒక బలమైన ఆశయంతో మొదలవుతుంది. ఈ దశను మనం వసంతం అనుకోవచ్చు. ప్రజలంతా కలిసికట్టుగా ఉంటారు, నాయకత్వం బలంగా ఉంటుంది, విద్య, కొత్త ఆవిష్కరణలపై ఎక్కువ దృష్టి పెడతారు. అంటే ఒక శక్తివంతమైన దేశానికి ఇక్కడే పునాదులు పడతాయన్నమాట. ఆ పునాదులు బలపడ్డాక ఆ దేశం ప్రపంచ యవనికపై తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెడుతుంది. వాళ్ల సైనిక శక్తి, వాళ్ల వ్యాపారం, వాళ్ల సంస్కృతి ప్రపంచమంతా విస్తరిస్తాయి. ఇక అది వాళ్ల వేసవికాలమన్మాట. ఈ టైంలో వాళ్లే ప్రపంచాన్ని శాసిస్తారు. వాళ్ల కరెన్సీనే గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే వాళ్లే వరల్డ్ సూపర్ పవర్. కానీ ఏ వేసవి కూడా శాశ్వతం కాదు కదా. కాలం గడిచే కొద్దీ ఆధిపత్యం కాస్త అతివిశ్వాసంగా మారుతుంది. దేశం నెమ్మదిగా అప్పుల్లో కూరుకుపోతుంది. ప్రజల మధ్య గొడవలు పెరుగుతాయి. అదే సమయంలో పోటీ దేశాలు బలపడటం మొదలుపెడతాయి. ఇది వాళ్ల శిశిరం, శీతాకాలం రావడానికి సూచన. చరిత్ర మనకు మళ్లీ మళ్లీ చెప్పే పాఠమిదే. శిఖరానికి చేరిన ప్రతి శక్తి ఏదో ఒకరోజు కిందకి దిగాల్సిందే. ఇది ఏదో ఊహించి చెప్తున్న విషయం కాదు. రే డాలియో బృందం గత 500 ఏళ్ల చరిత్రను లోతుగా అధ్యయనం చేసింది. డచ్ సామ్రాజ్యం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యం వరకు, ఇప్పుడు మనం చూస్తున్న అమెరికా వరకు ఈ సైకిల్ పదే పదే రిపీట్ అవుతూనే ఉంది. ఈ చారిత్రక ఆధారాలను అర్థం చేసుకోవడమంటే భవిష్యత్తును నావిగేట్ చేయడానికి మన చేతికొక మ్యాప్ దొరికినట్టే. సరే, ఇప్పుడు ఈ చారిత్రక లయ గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం. గొప్ప శక్తుల ఎదుగుదల, పతనం వెనుక దాగి ఉన్న ఈ ప్యాటర్న్ని మనం ఎలా గుర్తించగలమో ఒకసారి పరిశీలిద్దాం. ఈ టైమ్లైన్ చూడండి. ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు ప్రతి 100-150 ఏళ్లకు ఒక కొత్త ప్రపంచ శక్తి పైకి వచ్చింది. 1650లలో డచ్ వాళ్లు, 1850లలో బ్రిటిష్ వాళ్లు, 1950ల తర్వాత అమెరికా. ప్రతిదీ తన శిఖరాగ్రాన్ని చేరుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా బలహీనపడింది. ఇది చరిత్ర అనే గడియారం లాంటిది. ఇప్పుడు దాని ముల్లులు ఎటువైపు చూపిస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలి. అయితే అసలు ఈ చక్రాలను నడిపించే ఇంజినేంటి? దానిలో అత్యంత కీలకమైనది లాంగ్ టర్మ్ డెట్ సైకిల్, అంటే దీర్ఘకాల రుణచక్రం. ఇదే ఒక దేశ ఆర్థిక వ్యవస్థను దశాబ్దాలపాటు నడిపిస్తుంది, అలానే దాని పతనానికి కూడా కారణమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక 50-100 ఏళ్లలో ఒక దేశంలో అప్పులు ఎలా పెరుగుతూ పోయి చివరికి ఒక పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారితీస్తాయో చెప్పేదే ఈ సైకిల్. ఇది చాలా నెమ్మదిగా మొదలవుతుంది, కాని దాని ప్రభావం మాత్రం చాలా చాలా శక్తివంతంగా ఉంటుంది. కొన్ని తరాల భవిష్యత్తును కూడా ఇదే డిసైడ్ చేస్తుంది. ఈ చార్ట్ చూడండి. మొదట్లో అప్పు తక్కువగా ఉన్నప్పుడు అంతా బాగుంటుంది, ఆర్థిక వ్యవస్థ హెల్దీగా పెరుగుతుంది. కాని ఏళ్లు గడిచే కొద్దీ ప్రభుత్వాలు, కంపెనీలు, ప్రజలు అందరూ ఎక్కువ అప్పులు చేయడం మొదలుపెడతారు. ఈ బార్స్ ఎలా పైకి వెళ్తున్నాయో గమనించండి. చివరికి ఈ అప్పు ఒక పెద్ద కొండలా పెరిగిపోయి మొత్తం ఆర్థిక వ్యవస్థనే కూల్చే ప్రమాదముంది. ఇక్కడ చూడండి, ఒకవైపు తక్కువ అప్పుల దశ, అంతా ప్రశాంతంగా అభివృద్ధి పథంలో ఉంటుంది. కాని మరోవైపు అప్పులు పెరిగిపోయి వాటిని తీర్చలేని పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఎక్కువ డబ్బును ప్రింట్ చేస్తాయి. దానివల్ల మన కరెన్సీ విలువ పడిపోతుంది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుంది. మనం కష్టపడి దాచుకున్న డబ్బంతా ఆవిరైపోతుంది. ఆర్థిక సమస్యలో ఒక ఎత్తైతే, ఒక సామ్రాజ్యం నిజంగా బలహీనపడేది లోపలనుంచే. బయట శత్రువుల కన్నా లోపలి విభేదాలే ఒక దేశాన్ని సులభంగా కూల్చేస్తాయి. ఇప్పుడు ఒక దేశాన్ని చెదపురుగుల్లా లోపల్నుంచి తినేసే ఆ అంతర్గత సమస్యలేంటో చర్చిద్దాం. ఈ స్లైడ్ చూడండి. దేశ సంపద అంతా కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఉన్నప్పుడు
ధనికులకి పేదలకి మధ్య దూరం విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల ప్రజల్లో కోపం, అసూయ, గొడవలు పెరుగుతాయి. ఇక రాజకీయ నాయకులు దేశాన్ని కలపడానికి బదులు ఈ గొడవల్ని వాడుకుని వాళ్ల పబ్బం గడుపుకుంటారు. ఇదొక దేశం పునాదులనే బలహీనపరిచే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అయితే ప్రతి పతనమూ తప్పనిసరి కాదు. ఒక దేశం కావాలనుకుంటే తనను తాను బాగుచేసుకోవచ్చు. మరి అదెలా? ఈ 4 స్తంభాలపైన దృష్టి పెట్టడం ద్వారానే. మంచి విద్యలో పెట్టుబడి పెట్టాలి, కొత్త టెక్నాలజీని ప్రోత్సహించాలి, ఉత్పాదకతను పెంచాలి, అన్నింటికన్నా ముఖ్యంగా దేశ ప్రజల మధ్య ఐక్యతను బలోపేతం చెయ్యాలి. ఇవే ఒక దేశాన్ని పతనం నుంచి కాపాడి మళ్లీ శక్తివంతంగా మార్చగలవు. ఒక పాత శక్తి బలహీనపడుతున్నప్పుడు ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఒక కొత్త శక్తి ఖచ్చితంగా పుట్టుకొస్తుంది. ఇది ప్రకృతి నియమం. ప్రపంచ వేదికపైకి ఒక కొత్త ఛాలెంజర్ వచ్చి పాత సూపర్ పవర్ని సవాలు చేయడం మొదలుపెడుతుందంటే ఇది సైకిల్ మారుతోందనడానికి ఒక స్పష్టమైన సంకేతం. ఈ చార్ట్ ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని వేల మాటలు కన్నా స్పష్టంగా చూపిస్తుంది. గత కొన్ని దశాబ్దాలులా చైనా ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా దూసుకొచ్చిందో గమనించండి. ఇది కేవలం ఒక నంబర్ కాదు, ప్రపంచ శక్తి సంతులనంలో వస్తున్న ఒక భారీ మార్పుకు ఇది నిలువుటద్దం. ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన వాస్తవం. సరే, ఈ చరిత్రంతా తెలుసుకున్నాం, చాలా బావుంది. కాని ఇదంతా మనకు వ్యక్తిగతంగా ఎలా ఉపయోగపడుతుంది? ఈ మారుతున్న ప్రపంచంలో మన భవిష్యత్తును, మన సంపదను మనం ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు ఆచరణాత్మకమైన ప్రణాళిక వైపు వెళ్దాం. దీనికి రే డాలియో చెప్పే ఒకే ఒక్క పవర్ఫుల్ సూత్రం డైవర్సిఫికేషన్. అంటే మీ పెట్టుబడులన్నిట్నీ ఒకే బుట్టలో వెయ్యొద్దు, మీ డబ్బుని ఒకే చోట, ఒకే దేశంలో లేదా ఒకే కరెన్సీలో పెట్టకండి. మీ సంపదను బంగారం, స్టాక్స్, బాండ్స్ లాంటి వివిధ ఆస్తులలో, వివిధ దేశాలలో, వివిధ కరెన్సీలలో విభజించాలి. ఇలా చేయడం వల్ల ఏ ఒక్క దేశం పతనమైనా మీ సర్వస్వం కోల్పోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. ఒక్క విషయం బలంగా గుర్తుంచుకోండి. తెలివైన వ్యూహం అంటే రేపు ఏం జరుగుతుందో ఊహించడం కాదు. అది ఎవ్వరికీ సాధ్యం కాదు. తెలివైన వ్యూహమంటే రేపు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం, అనిశ్చితికి సిద్ధపడటమే అసలైన తెలివి. చివరగా రే డాలియో చెప్పిన ఈ మాటలతో ముగిద్దాం. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు, కాని చరిత్ర మనకు దారి చూపే ఆధారాలను వదిలివేస్తోంది. ఆ ఆధారాలను చదవడం, వాటినుంచి పాఠాలు నేర్చుకోవడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం అది మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే చరిత్రను అర్థం చేసుకోవడమే భవిష్యత్తుకు ఉత్తమమైన మార్గదర్శి. జై హో, జై హో, భారత్ మాతా కీ జై.